మీకు చపాతీ చేయడం వచ్చా? అదేం క్వశ్చన్ అండి, మేము నైట్ డిన్నర్‌లో డైలీ చపాతీయే చేస్తాము అంటారా? అవునండి, కాదనట్లేదు. కానీ చేసిన చపాతీ ఒక 1 అవర్‌లో గట్టిపడడం, లేదంటే మీరు చేసిన చపాతీ పొంగకుండా ఉండడం, ఇలా ఉంటే మాత్రం మీకు చపాతీ చేయడం రానట్టే. మార్నింగ్ చేసిన చపాతీ నైట్ వరకు సాఫ్ట్‌గా ఉండాలన్నా, నైట్ చేసిన చపాతీ మార్నింగ్ వరకు సాఫ్ట్‌గా ఉండాలన్నా కానీ చిన్న చిన్న టిప్సేనండి. పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏం లేదు దీనికి. అదేంటో తెలుసుకుందామా? మనం పిండి కలిపేటప్పుడు అందరికీ తెలిసిందే, కొద్దిగా సాల్టు, ఒక స్పూన్ ఆయిల్ వేసి కలిపేసుకుంటాం కదా! కానీ రెగ్యులర్‌గా కొంతమంది చేసే మిస్టేక్ ఏంటి అంటే, వాటర్ కూడా మనకి ఎంత కావాలో అంత ఒకేసారి పోసుకుంటారు. అలా అస్సలు చేయకూడదు. ఒకేసారి పోసేసి చపాతీ పిండి అనేది కలుపుకోకూడదు మనం ఎప్పుడు కానీ. జస్ట్ మనం అలా వేళ్ళతో కలిపేసుకొని ముద్దలా చేసి పక్కన పెట్టేసుకోవాలి. మనం ఎప్పుడైతే చపాతీ ఒత్తుకోవాలనుకుంటామో అప్పుడు మనం ఒక 2, 3 నిమిషాలు పిండిని బాగా కలుపుకోవాలి. ఇది చాలా చిన్న టిప్పే కానీ చాలా బాగా యూజ్ అవుతుంది చపాతీ సాఫ్ట్‌గా రావడానికి అండ్ అలాగే పొంగడానికి కూడా. ఎంత టైం అయినా కానీ మెత్తగా ఉండడానికి. అలాగే మడత చపాతీ అయితే దీంట్లో మనం కొద్దిగా ఆయిల్ రాసుకుంటూ ఫోల్డ్ చేసేసి దీన్ని మనం ఎడ్జిల్లో మాత్రమే ప్రెస్ చేయాలి. ఎక్కువగా గట్టిగా మనం ప్రెస్ చేయకూడదు. ఇలా చివర్లలో ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. షేప్ ఇంపార్టెంట్ కాదు మనకి ఎప్పుడైనా. చపాతీ చివర్లో లావుగా రాకుండా ఉంటే కాలేటప్పుడు కూడా బాగుంటుంది. చపాతీ పిండి ఇలా సాఫ్ట్‌గా అయితే మనం గట్టిగా ఒత్తకున్నా లైట్‌గా ఇలా ప్రెస్ చేసినా కానీ బాగా వస్తుందనమాట. ఇలా ట్రై చేయండి తప్పకుండా. నేను ఇది ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టాను. ఎందుకంటే ఫుల్ వీడియో పోస్ట్ చేస్తే ఎవరు ఇంత ఇంట్రెస్ట్‌గా చూడట్లేదండి. సో అందుకని షార్ట్ వీడియో పెడుతున్నాను. ఈ వీడియో తప్పకుండా లైక్ చేస్తే నేను ఇలాంటి మంచి మంచి టిప్స్‌తో మంచి మంచి వీడియోస్ అనేది చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఇక్కడ, మనం చపాతీ కాల్చేటప్పుడు ఎప్పుడైనా కానీ టెంపరేచర్ అనేది అంటే ఫ్లేమ్ అనేది హైలో పెట్టకూడదు, అలా అని లోలో పెట్టకూడదు. అలా పెడితే చపాతీ చాలా గట్టిగా అవుతుంది కదా, రీజన్ అది అన్నమాట. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత ఒక సైడ్ మనం ఫస్ట్ చపాతీ వేసినప్పుడు పైన బబుల్స్ లాగా వస్తాయి కదా, అప్పుడు వెంటనే తిప్పి ఆయిల్ వేయాలన్నమాట. తిప్పిన తర్వాతనే ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇంకో సైడ్ తిప్పుకోవాలి. ఇలా 2 సార్లు చేస్తే సరిపోతుంది. ప్రెస్ చేస్తూ ఒత్తకూడదు ఎప్పుడైనా చపాతీని. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.